కానీ ఇది పనికిరాదు, గర్వం పనికిరాదు సోదరులారా. గర్వం ఎప్పుడైతే వస్తుందో విభేదాలు చెలరేగుతాయి, విద్వేషాలు చెలరేగుతాయి. కాబట్టి ఇస్లాం ధర్మం ఏమంటుంది? వాతసిము బిహబ్లిల్లాహి జమీఆ, మీరు మట్టితో పుట్టించబడ్డాడు. మీలో ఉండాల్సినటువంటి గుణం ఏంటి? మట్టి అణిగిమణిగి ఉంటుంది. మీరు కూడా అణిగిమణిగి ఉంటేనే అల్లాహకు ఇష్టం. అల్లా అంటున్నాడు, వా ఇబాదుర్ రహ్మాన్ అల్లదీన యమ్షూన అలల్ అర్ది హౌనా. ఏం చేస్తారు? కరుణామయుని దాసులు ఎలా ఉంటారు? భూమిపై నిక్కుతూ నీలుగుతూ వాళ్ళు నడవరు, వాళ్ళు భూమిపై అణుకువతో నడుస్తారు. ఇమామ్ ఇబ్నే కసీర్ రహ్మతుల్లాహి అలైహి వారు అంటున్నారు, వారు ఎంత అణుకువతో నడుస్తారంటే భూమిపై చూసేవాడు అతన్ని చూసి వీడికి ఏమైనా ఆరోగ్యం బాగలేదేమో అనుకుంటారు. అంత అణుకుగా ఉంటాడు, భూమిపై అణుకుగా నడుస్తాడు. వైదా ఖాతమహుముల్ జాహిలు కాలు సలామా. ఎవరైనా అజ్ఞాని వచ్చి మీతో గొడవ పెట్టుకునే ఏమనాలి? మనం కూడా గొడవకు దిగకూడదు. ఏమన్నారి? సలాం చెప్పి వెళ్ళిపోవాలి. అది జ్ఞానికి ఉండవలసినటువంటి లక్షణం ఏంటి? ప్రతివాడికి నోరుతో మనం కూడా నోరు పెట్టేస్తే మన పరువు పోద్ది. వాడి పరువు ఎట్లా లేదు, వాడి అజ్ఞాని, మీ పరువు కూడా పోతుంది. సలాం చెప్పి వెళ్ళిపోవడం అంతే. నువ్వే గొప్పరా నాయనా, సలాం లేవు అని చెప్పి వెళ్ళిపోవాలి.